pointers and strings in C language. As we know, string is group of characters. A string can be initialized in two ways. One, we can put the string within double quotations, all the characters within double quotations, or you can initialize in giving individual characters which ends with \0. So ఇక్కడ example చూడండి, str of 6 is equal to hello double quotations లో ఉంది. So str అనేది ఒక string variable name and always it points to the first character in the string. So and str of 0, the first element, str plus 1, second element, and so on. So మనకి ఇక్కడ 6 bytes of memory allocate అవుతుంది, 5 bytes వచ్చేసి hello కి, and null character మనకు తెలుసు string ends with null character, \0 కి 1 byte. So character occupies 1 byte in memory. So str అంటే ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్ 1024 అయినప్పుడు సెకండ్ ఎలిమెంట్ 1025, 1026 and so on. Plus 1 byte. Character occupies 1 byte. So ఇక్కడ ఒక డెమోన్స్ట్రేషన్ ప్రోగ్రామ్ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అడ్రస్ మనం ప్రింట్ చేస్తున్నాం. ఎక్కడ కూడా పాయింటర్ కాంబినేషన్ లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. So str of 6 is equal to hello అన్నాం, printf when I is 0, str plus 0. So మీరు ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి నోటేషన్స్. when I is 0, str plus 0, str within bracket 0 కాదు, str plus 0. ఫస్ట్ అడ్రస్ వస్తుంది, when I is 1, సెకండ్ అడ్రస్ and so on. సో మనకు అవుట్పుట్ చూడండి ఎలా వస్తుందో. ఫస్ట్ ఎలిమెంట్ అడ్రస్, సెకండ్ ఎలిమెంట్ అడ్రస్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ ఎలిమెంట్ అడ్రస్. ఇక్కడ మనం %p యూజ్ చేసాము అడ్రస్ ప్రింట్ చేయడానికి. సో ఇక్కడ కొన్ని చేంజెస్ చేశాను, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక printf యాడ్ చేశాను లైన్ నెంబర్ 11, వాల్యూ ఆఫ్ str % is equal to %c ఎందుకంటే ఒక్కొక్క క్యారెక్టర్. when I is 0, str of 0, ఇదే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ. str of 0, str of 0 అంటే ఫస్ట్ h ప్రింట్ అయింది, అవుట్పుట్ చూడండి క్లియర్ గా. అలాగే అడ్రస్ కావాలనుకున్నప్పుడు str plus I అని ఇచ్చాం. ఆ రెండింటికి డిఫరెన్స్ క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. str స్క్వేర్ బ్రాకెట్స్ లో I అని ఇచ్చాము అంటే ఇండివిజువల్ క్యారెక్టర్స్ ప్రింట్ అయ్యాయి. str plus I అంటే మనకి అడ్రస్ ప్రింట్ అయ్యింది. సో దీస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ C లాంగ్వేజ్. ఇప్పుడు చూడండి ఒక చిన్న చేంజ్ చేశాను, అండ్ str of I అని ఇచ్చాను నేను. మనకు తెలుసు printf లో ఎప్పుడైనా వేరియబుల్ ముందు అండ్ సింబల్ పెడితే ఆటోమేటిక్ అడ్రస్ ప్రింట్ అవుతుందని. సో ఇది రెగ్యులర్ గా అందరూ యూజ్ చేసే నోటేషన్. బట్ ఇందాక ప్రోగ్రామ్ లో మనం చూసామా, అండ్ str of I బదులు str plus I అన్నాము, అప్పుడు కూడా మనకి అడ్రస్ ప్రింట్ అయింది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో నౌ see this, now str of I is equal to star str plus I, పాయింటర్ నోటేషన్ యూజ్ చేసినప్పుడు అంటే a of I ని మనం star of a plus I అని రాసుకోవచ్చు. Right, look at this. Star str అంటే ఫస్ట్ లెటర్ తీసుకుంటుంది, star of str plus 1, సెకండ్ లెటర్, star of str plus 2, థర్డ్ లెటర్ and so on. సో మనం ఈ విధంగా పాయింటర్స్ ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆఫ్ ద స్ట్రింగ్ మనం పాయింటర్స్ ద్వారా ప్రింట్ చేస్తున్నాము. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. printf లో star of str plus I అంటే సరిపోతుంది ఇన్స్టెడ్ ఆఫ్ stri.
So look at that printf. str of I బదులు మనం star of str plus I అనేసి సరిపోతుంది.